చూసినానే మరి మమ్మల్ని అడితే తీసిన అన్నట్టు తీసిన దాన్ని అంటూ ఎవరికన్నా ఇస్తే ఆది గుంచుకోవాలి. ఏం ఆది ఉంచుకుంటారా? ఒక్కళ్ళకి 5 ధరక నేను ఇచ్చేది ఊరంత ఇచ్చి నేను ఆదుకుంటుందా? నీకు గుర్తు లేకపోతే మాకు చెప్పాలి కదా బిడ్డ మరి వీళ్ళకి పైసలు ఇచ్చి నేను మాకు గుర్తు చేస్తే మేము గుర్తుంచుకుంటాం. ఇప్పుడు అట్టే మునినట్టే కదా నేను గుర్తు చేయకపోతే. ఎటు పోతాయి అడిగినా ఇక మా చెప్తుంది. మా చెప్పినట్టే ఉన్నది. ఇప్పుడు నేను చెప్పకపోతే మనలానే కదా బావా. అవును ప్రాణాన్ని ఆల్రెడీ బాబా ఏదే కానీ వాళ్ళకన్నా పైసలు ఇస్తే ఆమె కన్నా నాకన్నా చెప్పు. చెప్తా కానీ మరి గమ్మన్న భూమి మీద లోన్ తెచ్చి 5 లక్షలు అవి ఇంటనే ఉంటాయారా? ఒక 5 నెత్తే మిత్తేస్తుంది కదా. ఎవరు అడుగుతలేరు కానీ ఎవరికన్నా ఇస్తావే. ఎందుకు అడిగారా? ఊరెవరు ఆన్సర్ లేకుంటుంటారా? నువ్వు చెప్తే కదా మరి మా దగ్గరకి ఉన్నాయి అని. మరి అట్ట వాళ్ళని అడుగుతా మరి వాళ్ళకన్నా అవసరం ఉన్నాయా మరి. అవు కానీ పోషక్క మన దావకండకి అయిందిరా ఆయనకు అవసరం ఉంటే ఇచ్చేస్తాంపా. ఓ అత్తమ్మ ఎటు పోతాను? అవసరం ఉన్న వాళ్ళు మన ఇంటికి వచ్చి తీసుకొని పోరా. నువ్వు పోయి ఇచ్చి రావాల పైసలు. కాదే ఆమె మంచిగా లేని మనిషేనే. దావకండకి వెళ్ళి వచ్చినా మన ఇంటికి వస్తుందా? పైసలు ఇయ్యండి రాని ఇచ్చేస్తాం ఏమవుతుంది? ఏమో అత్తమ్మ వాళ్ళకి అవసరం ఉన్నదో లేదో తెలియదు కానీ నువ్వే ఇస్తానంటావు. ఇచ్చి రాపో. నాకైతే తెలియదు. ఏందిరా ఇది గిట్లా అంటది? మన దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసా? మనం పోయి చెప్తే కదా అవసరం ఉందని తీసుకుంటారు. నేను ముచ్చట ఎటాడతాం కాదు.